హాయ్ అండి. ఇలా వెజ్ బిర్యానీని నాన్ వెజ్ కర్రీతో తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. నాకు కూడా ఈ ఐడియా వచ్చింది. అందుకని వెంటనే వెజ్ బిర్యానీ చేసేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు కూడా ఒక్కొక్కటిగా వేసేస్తూ ఇలా వెజ్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే అస్సలు బోర్ అనిపించదు. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఏవైనా వెజ్జెస్ తినట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తే ఇలా వెజ్ బిర్యానీలా వేసేయండి. స్పైసెస్ తక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక కప్పు బియ్యంకి కప్పున్నర వాటర్ అయితే పోసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ వీడియో పోస్ట్ చేయాలని. చాలా రోజుల తర్వాత నేను ఎడిట్ చేసి ఇగో ఇలా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంతకీ ఇలా వెజ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా చేశారా? అన్ని రకాల కూరగాయలు వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది కదా. చేస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలా వెజ్ బిర్యానీలోకి నాన్ వెజ్ కర్రీ కాంబినేషను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వారైతే టేస్ట్ చేశారు. టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. ఇంకా మా ఆయుష్ అయితే ఇంకా బిర్యానీలో వేసిన బఠానీలని వేరుకొని తినడమే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.